స్ట్రాటజీలో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ నేను మీకు చూపిస్తా. ఇప్పుడు చూడండి ఏమన్నారు. 23 నెలల పరిపాలన, 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, 23 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. చూశారు కదా, 23 నెలల పరిపాలన, 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఆ ఉద్యోగాలు ఇచ్చారా, ఇస్తున్నారా, ఏమన్నారు? ఇంకొకసారి వినండి ఆ పార్ట్ మాత్రం. 23 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. కల్పించే బాధ్యత మాది అన్నారు. చూసారా, ఇదే బ్యూటిఫుల్ కమ్యూనికేషన్ స్ట్రాటజీ. చూస్తున్న వాళ్ళకి, వింటున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది? 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చేసామంటున్నారు, 23 లక్షల ఉద్యోగాలు కూడా ఇచ్చారేమో అనే ఫీలింగ్ లోకి వెళ్ళిపోతారు మానసికంగా. కానీ ఆయన ఏం చెప్పారు? కల్పించే బాధ్యత తీసుకుంటాము అన్నారు. ఎలాగా? జస్ట్ లైక్ 2029లో గెలిపించే బాధ్యత మీది అంటూ ఉంటారు కదా కార్యకర్తల్ని, అలాగనమాట. బాధ్యత నెరవేరుతుందా లేదా అనేది అన్సర్టెన్ ఎప్పుడు. కానీ కమ్యూనికేషన్ మాత్రం, ఆయన ఒక ప్రచార మాడ్యూల్ని ఖాయం చేసుకోవడంలో మాత్రం చంద్రబాబు ఎంత ప్రిసైజ్ గా పర్ఫెక్ట్ గా ఉంటారు అని చెప్పడానికి తిరుగులేని ఉదాహరణ. ఇలాంటివి చూసి చాలా మంది 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినాయి, 23 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేశారు అని ఆర్గ్యూ చేసేవాళ్ళు మనకు కనపడుతూ ఉంటారు. ఆయన చెప్పింది సరే, కానీ చెప్పింది మనకి ఎంతవరకు అర్థమైంది అనేది కదా అసలు పాయింట్. మీకు అర్థమైందా నేను చెప్పిన విషయం? కామెంట్ చేయండి. సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మాట్లాడుకుందాం.